సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. నేను స్క్రిప్ట్ రాసుకోవాలి, కొద్దిగా బిజీగా ఉన్నాను, వర్క్ చేసుకోవాలంటే మా రఘు అన్న వచ్చి ఒక అద్భుతమైన షో ఒకటి ఉంది అని చెప్పి ఒక కాన్సెప్ట్ చెప్పి, ఇది మీరు జడ్జ్గా రావాలి, ఎందుకంటే ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో బాగా మంచి సినిమాలు తీశారు కాబట్టి ఈ షోలో మీరు ఉంటే బాగుంటుందని చెప్పి నన్ను ఆల్మోస్ట్ ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు షో ఐడియా బాగా నచ్చింది అండ్ కాన్సెప్ట్ బాగుంది. సో వీళ్ళు అన్నట్టు ఒక టెక్నికల్ వర్డ్స్లో ఒక లవ్ మ్యాన్షన్, ఒక సెలబ్రిటీ కపుల్స్, టెస్టింగ్ ఆఫ్ లవ్, ఇవన్నీ పక్కన పెడితే మనం ఒక కాలనీకి వెళ్తే ఒక 10 ఇళ్ళు 15 ఇళ్ళు ఒక చోట ఉండే చోట్ల ఎక్కడికి వెళ్ళినా ఈ కాలనీలో బెస్ట్ కపుల్ ఎవరంటే ఎవరో ఒకరు చెప్తారు, మన వీధి చివరన సుబ్బారావు గారునో లేకపోతే ఇంకో వీధిలో ఇంకొక పలానా ఇంట్లో ఉన్న వాళ్ళను అని. సో సింపుల్, అలాంటి ఒక 10 జంటల్ని ఒక లవ్ మ్యాన్షన్ అనే ఒక కాలనీ లాగా ఒక హౌస్లో పెడితే వాళ్ళలో ఎవరు బెస్ట్ కపుల్ అనేది ఒక రియాలిటీ షో రూపంలో వాళ్ళని తీసుకోబడుతుంది. అండ్ వాళ్ళు క్లియర్గా అందరికీ చెప్పాం. అండ్ ఏ కపుల్లో కూడా ప్రేమ ఎంత ఉందో కొలచడం అనేది ఎవరి వల్ల కాదు. సో ఉన్న ప్రేమని కంపేర్ చేయడం కూడా కాదు, ఉన్న అన్ని కపుల్స్లో ఎవరు కాంపిటీషన్లో ముందుకెళ్తారనేది షో. సో దీంట్లో అందరూ చాలా స్పోర్టివ్గా తీసుకొని అందరూ చాలా అద్భుతంగా లోపల ఎంటర్ అయ్యి, సో మీరు చూసిన ప్రోమో చూశారు, చాలా అద్భుతంగా జరుగుతుంది షో. సో దీంట్లో ఒక జడ్జిగా వచ్చి సో ఆ కపుల్స్ మధ్య ఉన్న బాండింగ్స్ని, ఎమోషన్స్ని చూస్తే నేను ఫస్ట్ కొద్దిగా నేను చాలా ప్రాక్టికల్గా జ్యూవెల్గా ఉండే పర్సన్ని. సో ఈ ఎమోషన్స్ డ్రామా అన్నప్పుడు కొద్దిగా నేనే ఏంటిది కొద్దిగా ఓవర్గా ఉంటుందని ఫీల్ అవుతాను. బట్ వన్స్ ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరు చెప్తున్నా కూడా తెలియకుండా మనం వాళ్ళకి కనెక్ట్ అయిపోతాం. సో అలాంటి 10 కపుల్ స్టోరీస్ ఉన్నాయి మ్యాన్షన్లో. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క జర్నీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్. అవన్నీ వింటున్నప్పుడు మనకు తోచిన సలహాలు మనం ఇవ్వటం, వాళ్ళ దగ్గర ఏదన్నా ఇన్స్పైరింగ్ థింగ్స్ ఉంటే మనం తీసుకోవటం. సో ఇలా చక్కగా వెళ్తుంది. అండ్ హ్యాపీ టు బీ ఇన్ దిస్ షో. అండ్ శ్రీముఖి హోస్ట్ చేస్తుంది చక్కగా. అండ్ మేమంటే వీకెండ్ వచ్చి జడ్జ్ చేసి వెళ్తాం. పాపం శ్రీముఖి ఎవ్రీడే పార్టిసిపెంట్స్తో ఉంటూ సో వాళ్ళతోనే ట్రావెల్ అవుతూ ఉంటుంది, లోపల జరిగే ఛాలెంజెస్ కానీ ఏమన్నా కానీ. చాలా కొత్తగా ఉంది షో ఐడియా కూడా, ఫస్ట్ టైం ఇట్ సెల్ఫ్ అనుకుంటా. ఇలాంటి షోలో ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది. అలాగే నాతో పాటు ఈ జడ్జిలుగా ఉన్నటువంటి డ్రీమ్ గర్ల్ రాధా గారు. సో ఆవిడ ఎనర్జీ, ఆవిడ లైఫ్ ఎక్స్పీరియన్స్, నిజంగా చాలా చాలా విషయాలు ఆవిడ పక్క నుండి కొన్ని చెప్తుంటే తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, ఆ కపుల్స్కి తను చెప్పేటప్పుడు కానీ ఆవిడ ఎక్స్పీరియన్స్లు ఏవైతే ఉన్నాయో, ఆ జీవితంలో ఎలాంటి మూమెంట్స్లో ఎలా ఉండాలని చెప్పే కొన్ని విషయాలు కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు ఆవిడతో ఈ జర్నీ కూడా. అండ్ నేను ఇంతప్పుడు ఆవిడ సినిమాలో పాటలకి చిరంజీవి గారు ఆవిడ చేసిన పాటలకి డ్యాన్స్లు వేసేవాడిని. సో ఇప్పుడు ఆవిడ పక్కన కూర్చొని ఒక షోలో హోస్ట్ చేయడం, జడ్జిగా ఉండటం చాలా చాలా డ్రీమ్ కమ్ ట్రూ లాగా ఉంది. థ్యాంక్ యూ రాధా గారు అండ్ బీయింగ్ విత్ యూ. అండ్ అలాగే ఇంకొక జడ్జి మా లయ గారు, ఆవిడ కూడా చాలా చాలా స్పోర్టివ్గా ఈ షోలో పాల్గొంటున్నారు. అండ్ ఆవిడ చెప్పే విధానం, జడ్జిమెంట్స్ కానీ, ఆవిడ లైఫ్ ఎక్స్పీరియన్స్లు కానీ, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ జర్నీ ఉంటుంది. సో నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. సో బట్ అందుట్లో బెస్ట్ ఎవరు ఉంటాం, బెస్ట్ ఎలా డీల్ చేస్తాం అనే ఒక ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ థ్యాంక్స్ లయ గారు, మీతో కూడా ఈ షోలో ఉండటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రస్తుతానికి ఇంతే. థ్యాంక్ యూ.